అంటే ప్రాబబ్లీ ఒక సైట్కి వెళ్ళి కంపారిజన్ చేసి కొంటాను. కానీ ఒక ఎడిబుల్ ఆయిల్ కొనాలంటే, ఏదైనా ఒక బియ్యం కొనాలంటే, రైస్ కొనాలంటే తన పాత అనుభవాల దృష్ట్యా మనం అతను క్విక్గా కొంటారు. అయితే గత 3 దశాబ్దాల కాలంగా ప్యాకేజింగ్ విప్లవం వచ్చిన తర్వాత నుంచి ప్యాకెట్ అంటే 1 లీటర్ అనేదే అందరికీ తెలుసు. అంటే అంతకుముందు కూడా ఒక వినియోగదారుడు ఒక ఆయిల్ షాప్కి వెళ్ళినప్పుడు 1 లీటర్ నూనె కావాలి, 250 ml కావాలి అన్న కాన్సెప్ట్లోనే వినియోగం జరిగింది. అదేవిధంగా గవర్నమెంట్ అప్పట్లో కేజీలు లీటర్లు అనుమతించిన వినియోగదారులు ఎక్కువ లీటర్ల వైపే మొగ్గు చూడడంతో లీటర్ల యొక్క వినియోగమే ప్రతి ఇంట పెరిగింది. కానీ ఈ మధ్య సెంట్రల్ గవర్నమెంట్ కొన్ని మార్పుల ద్వారా అది అంటే ఇప్పుడు కన్జ్యూమర్కు ఇప్పుడు కంపెనీలు ఏ వెయిట్ అయినా అమ్మొచ్చు. 1 లీటర్ అయినా అమ్మొచ్చు, 910 అయినా అమ్మొచ్చు, లేకపోతే ఇంకా 500 అయినా అమ్మొచ్చు. దాన్ని ఈజీ చేసింది. ఇంతకుముందు స్టాండర్డ్ ప్యాక్స్లో ఉండేది. వంట నూనె అంటే 1 లీటర్ ప్యాకింగ్లోనే ఉండాలని చెప్పింది. ఈ మధ్యకాలంలో అది ఆ రూల్ మార్పు చేసింది. కానీ ఈ యొక్క వినియోగదారులకు గత 3 దశాబ్దాల కాలం నుంచి లీటర్ కొన్న అనుభవాలు ఉన్నప్పుడు ఈరోజు ఒక ప్యాకెట్ ఇవ్వండి అని అంటాడు కన్జ్యూమర్. కానీ కొన్ని బ్రాండ్స్ దాన్ని 1 లీటర్ ఇవ్వకుండా 750 గ్రామ్స్ అని, 800 గ్రామ్స్ అని, 850 గ్రామ్స్ అని ఇస్తున్నారు. కానీ తెలియకుండానే, అంటే ఇప్పుడు బ్రాండ్ కొనాలంటే 1 క్వాలిటీ, 2 ప్రైస్, ఇన్ని రోజులు ఈ 2 విషయాలపైనే ఆలోచించారు. కానీ ఇప్పుడు 3వ విషయం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే దాని బరువు ఎంత అన్న ఒక యాంగిల్, థర్డ్ డైమెన్షన్ ఒకటి న్యూ ఇప్పుడు కన్జ్యూమర్కి మనం తెలియపడాల్సిన అవసరం ఉంది. అంటే ఇప్పుడు అతని రేటుతో పాటు, అతని క్వాలిటీతో పాటు, అతను నమ్ముకున్న క్వాలిటీతో పాటు దాని బరువు ఎంత అని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అన్నీ 1 లీటర్ లాగా కనపడే ప్యాకెట్లు అన్నీ 1 లీటర్ కావు. అది మీకు ఇప్పుడు చూపెడతాం. ఇది కూడా వేరే బ్రాండ్. సో ఓకే, సో అన్నీ మనం దూరం నుంచి చూసినప్పుడు మనం ఇంతకుముందు నేను చెప్పినట్టు వినియోగదారులు ఒక సూపర్ మార్కెట్లో పికప్ చేసుకున్నప్పుడు 2 సెకండ్ల మించి కూడా సమయం కేటాయించట్లేదు. ఇక్కడ చూడండి, ఇది 807 గ్రామ్స్, అంటే 800 గ్రామ్ ఆయిలే ఉంది. ఓకే, ఇది దూరం నుంచి చూసినప్పుడు ఇది 1 లీటర్ ప్యాక్ లాగానే ఉంది. ఇది వేరే బ్రాండ్ ఒకటి 827, అంటే 820 గ్రామ్ ఉంది. ఇది ఒక బ్రాండ్ 808 గ్రామ్, అంటే ప్యాకింగ్ వెయిట్ 8 గ్రామ్ తీసేస్తే కూడా 800 గ్రామ్ ఉంది. ఇది 808 గ్రామ్ ఉంది. ఇది 809 గ్రామ్ ఉంది. అంటే అన్ని బ్రాండ్లు 800, అరౌండ్ అప్రాక్సిమేట్గా 800 నెట్ వెయిట్తో ఉంది. కానీ ఇక్కడ చూడడానికి ఏముంది, కన్జ్యూమర్కు దూరం నుంచి ఒక బ్లైండ్ టెస్ట్ పెడితే ఎంత అంటే పిల్లవాడి నుంచి వృద్ధుల వరకు ఎంత ఉందంటే ఏమని చెప్తారు, 1 లీటర్ అని చెప్తారు. ఎందుకంటే మనం 3 దశాబ్దాల నుంచి మనం ఒక విధానానికి అలవాటు పడ్డాం. ఆ అలవాటు మార్పు జరిగింది. అది వినియోగదారులకు తెలవాల్సిన బాధ్యత ఉంది. మా బాధ్యత మేము కంపెనీగా చేస్తున్నాం. మీ సోషల్ రెస్పాన్సిబిలిటీ. మీరు కూడా దీన్ని ఒక విప్లవంగా ఉండేటప్పుడు తక్కువ కొనకండి, మోసపోకండి అని ఈ యొక్క క్యాంపెయిన్ యొక్క ఉద్దేశం. Less oil in food, but not in the packet. Central. మనం ఫ్రీడమ్ మొదటి నుంచి చెప్పేది హైట్ తక్కువ నూనెతో ఎక్కువ వంట వాడండి. కొనేటప్పుడు మోసపోకండి. నమస్కారం. ఈరోజు జెమినీ ఎడిబుల్స్ అండ్ ఫ్యాట్స్ అంటే ఫ్రీడమ్ ఆయిల్ కంపెనీ హెడ్ ఆఫీస్లో ఈ పత్రికా సమావేశాన్ని మా మీడియా మిత్రులందరికీ స్వాగతం. వినియోగదారులు, ఎడిబుల్ ఆయిల్ వంట నూనెల వినియోగదారులు కొన్ని దశాబ్దాల నుంచి ఈ ప్యాకెట్లు వాడే వాళ్ళంతా 1 లీటర్, అన్ని ప్యాకెట్ 1 లీటర్ వినియోగంలో ఉండేది. సెంట్రల్ గవర్నమెంట్ ఈ మధ్య కొన్ని చేసిన మార్పుల ద్వారా ఇప్పుడు కంపెనీలకు బరువు ఎంతైనా పెట్టుకొని అమ్ముకోవచ్చు అనే ఒక సదుపాయం కలిగేయడంతో చాలా బ్రాండ్స్ తనను బరువును రోజుకు తగ్గించి అమ్మడం చేస్తున్నారు. అయితే ఇది చాలామంది వినియోగదారులకు తెలియదు. అయితే మనం ఒక బ్రాండ్ను వాడేటప్పుడు
తన యొక్క క్వాలిటీని చూస్తారు. అంటే తను ఇంతకుముందు వాడారు, ఎటువంటి అనుభవం ఉంది అన్నది ఒకటి. రెండోది ప్రైస్ కూడా ఎసెన్షియల్ కమోడిటీ కాబట్టి ప్రైస్ కూడా చూస్తారు. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఈ వినియోగదారులు ప్రైస్ క్వాలిటీతో పాటు వరుణ్ కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది అని తెలియడానికి మనం ఈ మధ్యనే రాహుల్ ద్రవిడ్ బ్రాండ్ అంబాసిడర్ను మనం అపాయింట్ చేసి వినియోగదారులకి అవేర్నెస్ ప్రోగ్రామ్ కింద మనం ఒక అడ్వర్టైజ్మెంట్ స్టార్ట్ చేయడం జరిగింది. ఏంటంటే గవర్నమెంట్ ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారం 1 లీటర్ అని మీరు ప్రింట్ చేసినప్పుడు అదే 910 గ్రామ్స్ ఇవ్వాలి. ప్యాకెట్ వెయిట్ కొంచెం అదనంగా ఉంటుంది, ఎంటీ ప్యాకెట్ వెయిట్.